హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెడ్బీట్స్. నేను మీ రూపేష్. ఈరోజు మనం ఏపీ తెలంగాణలోని ఆల్ మెడికల్ కాలేజెస్ బీసీఈ క్యాస్ట్ కట్ ఆఫ్ చెప్పుకుందాం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, చేసుకుంటారులేండి. ఇక్కడ అన్ని క్యాస్ట్ కట్ ఆఫ్ లేవు, ఓన్లీ బీసీఈ క్యాస్ట్ కట్ ఆఫ్సే ఉన్నాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా పీడిఎఫ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కట్ ఆఫ్లో మీకేమన్నా డౌట్ అనిపిస్తే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ లిస్ట్ని చెక్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది లాస్ట్ ఇయర్ నీట్ 2023 కట్ ఆఫ్. 2023 కట్ ఆఫ్ని బేస్ చేసుకొని మనం నీట్ 2024 కౌన్సిలింగ్కి రెడీగా ఉండాలి. ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ మార్క్స్కి మినిమం 20 మార్క్స్ ఎక్కువ ఉంటేనే మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. మినిమం 20 మార్క్స్ ఉండాలండి, ఎందుకంటే కట్ ఆఫ్ కొన్నిసార్లు ఇంక్రీజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు డిక్రీజ్ అవ్వచ్చు. ఫేజ్ 2 కట్ ఆఫ్ మార్క్స్కి 20 మార్క్స్ మీకు ఎక్కువ ఉంటే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇంకొక పాయింట్, లాస్ట్ ఫేజ్లో సీట్స్ ఫిల్ అయితే, అంటే ఫేజ్ 4లో ఫిల్ అయితే ఫేజ్ 4 కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకోకుండా అంతకు ముందు ఫేజ్ కట్ ఆఫ్ని టార్గెట్గా పెట్టుకుంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఫేజ్లో 1 or 2 సీట్స్ లక్కీగా తక్కువ మార్క్స్కి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, వీడియో అయిపోయాక మర్చిపోకూడదు. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా, ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బీసీఈ క్యాస్ట్కి రిజర్వేషన్ ఎంత అంటే 4% అండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్. ఇక్కడ P1 అంటే ఫేజ్ 1 అని. ఇక్కడ మీకు అన్నీ తెలిసినవే, బట్ కొత్త వ్యూవర్స్ కోసం నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 548 మార్క్స్కి 2316 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరులో 482 మార్క్స్కి 5227 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. కాటూరి మెడికల్ కాలేజ్లో 490 మార్క్స్కి 4842 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. కర్నూలు మెడికల్ కాలేజ్లో 582 మార్క్స్కి 1208 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 1లో సీట్ ఆగిపోయింది. ఇది అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్ అండి. ఈ కేటగిరీలో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే సీట్ తీసుకోగలరు. అదర్ స్టేట్స్ వాళ్ళు ఆల్ ఇండియా కోటాలోనే సీట్ తీసుకోవాలి, చెక్ చేసుకోండి. ఇక ఇది ఏపీ అన్రిజర్వ్ కేటగిరీ కట్ ఆఫ్. ఈ కేటగిరీలో ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. తెలంగాణ స్టూడెంట్స్ ఈ సీట్స్ తీసుకోలేరు. ఏపీ స్టూడెంట్స్ ఎలా అంటే, ఏయూ రీజియన్లోని స్టూడెంట్స్ ఎస్వీయూ రీజియన్లో సీట్స్ తీసుకోవచ్చు, ఎస్వీయూ రీజియన్లోని స్టూడెంట్స్ ఏయూ రీజియన్లో సీట్స్ తీసుకోవచ్చు. ఇక ఏపీ అయిపోయింది. ఇక మనం తెలంగాణ స్టేట్ కట్ ఆఫ్ చూసేద్దాం. సేమ్ అండి, ఏపీలో ఎలా అయితే చెప్పానో సేమ్ ఆ రూల్సే తెలంగాణ కాలేజెస్ కూడా వస్తాయి. ఇది తెలంగాణ స్టేట్లోని బీసీఈ లోకల్ స్టూడెంట్స్ కట్ ఆఫ్. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో 591 మార్క్స్కి 889 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఇవి లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్, ఇవి లాస్ట్ కట్ ఆఫ్ మార్క్స్. ఇక కాకతీయ మెడికల్ కాలేజ్లో 433 మార్క్స్కి 9458 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 4లో సీట్ ఆగిపోయింది. చూసారా, తక్కువ మార్క్స్ కూడా సీట్ వచ్చింది, ఎందుకంటే అక్కడ ఫేజ్ 4 వరకు సీట్స్ ఫిల్ అయ్యాయి కాబట్టి ఈ కాలేజ్లో. అందుకే అండి, ఎప్పుడైనా మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మనం ఎప్పుడు ప్రియారిటీ ఎప్పుడు టాప్ కాలేజెస్ని ఫస్ట్ పెట్టాలి. ఇప్పుడు 597 మార్క్స్ వచ్చింది గాంధీ మెడికల్ కాలేజ్లో, నాకు 433 మార్క్సే వచ్చాయి, నాకు కాకతీయ మెడికల్ కాలేజ్లో సీట్ రాదేమో అనుకుంటే ఇంకా అంతే. మీకు ఎన్ని తక్కువ మార్క్స్ వచ్చినా ప్రియారిటీ వైజ్ ఎప్పుడు కూడా టాప్ మెడికల్ కాలేజెస్ పెట్టాలి. నేను వెబ్ ఆప్షన్స్కి ఒక స్పెషల్ వీడియోనే చేస్తాను, బట్ ఇప్పుడు ఇది కానివ్వండి. ఇక్కడ సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 472 మార్క్స్కి 6325 స్టేట్ ర్యాంక్ దగ్గర ఫేజ్ 2లో సీట్ ఆగిపోయింది. ఈ 472 మార్క్స్కి ఇంకొక 20 మార్క్స్ మీకు ఎక్కువ ఉన్నట్లయితే, మినిమం 20 మార్క్స్ మీకు ఎక్కువ ఉన్నట్లయితే ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఇలాగే ప్రతి కట్ ఆఫ్కి ఒక 20 మార్క్స్ యాడ్ చేసుకొని టార్గెట్గా పెట్టుకోండి, ఓకేనా? ఇక నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను, మీరు చెక్ చేసుకుంటూ వచ్చేయండి.
ఇక అయిపోయింది సార్. మీకు నేను చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్స్ ఎక్కువ వస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.